రాజీనామా కోసం అని చెప్పేసి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ వాళ్ళు స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రశ్నిస్తున్నారు అనే కారణంతో వీరందరూ నేరస్తులు పాకిస్తానీయులు అని చెప్పేసి అభివర్ణించడం జరిగింది. మరి దానిపై మీ అభిప్రాయం? అంటే వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంది. ఇప్పుడు ఎవరైనా ఒక ఇష్యూ మీద ధర్నా చేస్తున్నప్పుడు కానీ లేకపోతే శాంతియుత ర్యాలీ చేస్తున్నప్పుడు కానీ ఓ చక్కటి ప్రొటెక్షన్ చేసుకుంటూ ముందు అందరినీ కూడా కలిసికట్టుగా చేసుకుంటూ వెళ్ళాలి. అలా కాకుండా పోలీసుల పైన రాళ్ళు రివ్వడం, ఎగిరెగిరి తన్నడం, పెద్ద పెద్ద కర్రలతో కొట్టడం, దీన్ని ఏ రకమైన ధర్నా అంటారో నాకైతే అర్థం కాలేదు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది ఓ విశృంఖలాలు సృష్టించుకుని విపరీత ధోరణికి వెళ్ళిపోయి అన్యాయంగా అక్కడ ఎవరైతే పోలీసు వారు సెక్యూరిటీ చేస్తున్నారో వాళ్ళని తన్నడము, కొట్టడము, రాళ్లతో కొట్టడము, చంపాలని ప్రయత్నం చేయడము, ఇవన్నీ చూస్తుంటే దేశాన్ని ఎవడైతే అస్థిరతపరచాలని ప్రయత్నం చేస్తున్నాడో, దేశాన్ని ఎవరైతే నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అలాంటి వ్యక్తుల పని అని ఎవరికైనా అనుమానం వస్తుంది. అంటే పాకిస్తాన్ అవ్వచ్చు, పక్క దేశం ఇంకోటి అవ్వచ్చు. ఏదేమైనా ఈవేళ నీకున్న హక్కుని నువ్వు ధర్మంగా, న్యాయంగా, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉంది తప్ప ఇష్టానుసారంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, ఏవి పడితే తగలబెడతాను, ఎవరిని పడితే వాళ్ళని కొడతానంటే మన దేశంలో చెల్లదు. కాబట్టి ఈవేళ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నది, అలాగే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది అసందర్భమైనటువంటి కార్యక్రమాలు తప్ప సందర్భాసుతమైన కార్యక్రమాలు కాదని చెప్పి మాలాంటి వాళ్ళు అనుకుంటున్నాను. అంటే నీట్ పేపర్ లీకేజ్ వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది. ఈరోజు ప్రశ్నించేది కూడా దాని గురించే. 10 ఏళ్లలో ఎన్నో సమస్యల గురించి ఈ రోజున జెన్జీ అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. 10 ఏళ్ల నరేంద్ర మోడీజీ పాలన ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది. నీట్ పేపర్ లీక్ అయింది ఎప్పుడమ్మా? అది రద్దయింది. తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, మళ్ళీ చాలామంది లక్షలాది మంది పాస్ అయ్యారు. పాస్ అయిన తర్వాత కూడా మరి ఈ ధర్నా దేనికోసమో, దేశాన్ని నాశనం చేయడం కోసమా, లేకపోతే బీజేపీ పార్టీని భ్రష్టు పట్టించడం కోసమా, లేదా పోలీసు వ్యవస్థ ఈ దేశంలో ఇంత బలహీనంగా ఉందని ఇతర దేశాలకు తెలియపరచడం కోసమా? ఒక అత్యున్నత పార్లమెంటును కూడా ప్రశ్నార్థకంగా మార్చినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ నిరసన అది నిరసనలా లేదు, విధ్వంసంలాగా ఉంది. కాబట్టి నేనేమంటాను అంటే విధ్వంసకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవించి తీరుతారు. ఇప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మీకు అవకాశం కల్పిస్తాము, చర్చలు జరిపిస్తామని చెప్పినా కూడా మరి ఇంతమంది వచ్చి ఇంత ఖర్చు పెడుతూ, రోజుకి ఇష్టానుసారంగా ఖర్చు పెడుతూ ఈ రకంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారంటే 20-25 రోజులుగా ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఇతర దేశాల నుంచి వచ్చిందే కదా. ఇతర దేశాలంటే మన దేశాన్ని నాశనం చేయాలని కాచుకున్న గుంట నక్కల్లా కాచి ఉన్నటువంటి కొన్ని నికృష్టమైనటువంటి దేశాలు చేస్తున్నటువంటి పన్నాగం తప్ప ఇది కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్నటువంటి నిరసన కాదు, అది శాంతియుత ర్యాలీ కాదు.